మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గావ్లో జరిగిన ఉగ్రదాడి యావత్ భారతావనిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురు కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా నిరసనలకు ఉపక్రమిస్తున్నారు. ఈ మధ్యలో ప్రస్తుతం మనతో నంద్యాలకు చెందిన కొందరు రాజకీయ నాయకులు, వైద్యులు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ఘటనపై వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు సుధాకర్, పెద్దల సుధాకర్, జనసేన పార్టీ సమన్వయకర్త. ఈ ఉగ్రదాడిని మీరు ఏ విధంగా చూస్తారు? ఈ ఉగ్రదాడిని అంటే చాలా హేమని చర్య, పిరిగిపు చర్య. ఎందుకంటే మన జరిగిన సంఘటనకి ప్రపంచమంతా ఉలికి పడేలా ఈ రోజు ఇండియాలో అందరూ బాధపడుతున్నారు. అలాంటి పిరిగిపడే చర్యలని ఈ ఉగ్రవాదులు నశింప చేయాలి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి మేము నంద్యాల జనసేన పార్టీ నుంచి మేము తెలియజేస్తా ఉన్నాము. నరేంద్ర మోదీ గారికి మన భారతదేశం ఎప్పటికీ అండగా ఉండి ఆయన తీసుకున్న నిర్ణయాలకి ఉగ్రవాదుల్ని ఇంకా మన ఇండియా వైపు చూడాలన్నా కూడా భయపడే రోజులు రావాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కాబట్టి ఈరోజు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు సంతాప దినాలు ప్రకటించారు. ఆ 3 రోజులు గాను మన కొవ్వొత్తుల ప్రదర్శన, అలాగే నేను మౌన దీక్ష ఈరోజు మానవహారంగా ఏర్పాటు చేసి మా పార్టీ తరపు నుంచి ఆ కుటుంబాలకు మనశ్శాంతి కలగాలని చెప్పి, అలాగే వారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వారి కుటుంబానికి మా జనసేన పార్టీ నుంచి, టీడీపీ తరపు నుంచి, బీజేపీ తరపు నుంచి వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. నంద్యాల పార్లమెంట్ డాక్టర్ స్వింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ మధుసూదన్ రావు ఐఎంఏ ప్రెసిడెంట్. ఉగ్రదాడిని మీరు ఏ విధంగా పరిగణిస్తున్నారు? చాలా తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఎందుకంటే ఇది టూరిస్టుల మీద అక్కడ పోయి వాళ్ళ మీద దాడి చేయడం అనేది చాలా పెరిగి దీని మీద చేస్తున్నాము. అందుకే ఇవాళ మనం వారికి సంఘీభావం తెలుపుతూ ర్యాలీ చేస్తున్నాం. సార్ మీ పేరేంటి? డాక్టర్ మధుసూదన్ రావు, నంద్యాల డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మనము ఇప్పుడు జరిగినటువంటి ఈ ఉగ్రదాడిని ఏకకంఠంగా ఖండిస్తున్నాం. అయితే దీని వెనకల జరిగిన దాని గురించి 1-2 నిమిషాలు చెప్తాను. భారతదేశం 2030 కంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చెందిన భారతదేశంగా ఎదుగుతుంది. ఆ ఎదుగుదలను తట్టుకోలేనటువంటి మన శత్రు దేశాలు ఏ విధంగా, మనం ఎట్లాగూ ఎదగడం లేదు, భారతదేశాన్ని కూడా చేయాలి. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ మధ్యలో మత విద్వేషాలు రేగుచుకొట్టాలి. దాదాపు 25 కోట్ల మంది ముస్లిమ్స్, 110 కోట్ల మంది హిందువులు ఇంత సఖ్యంగా ప్రపంచంలో ఎక్కడా లేరు. దానికి నంద్యాలనే ఉదాహరణ. వీళ్ళ మధ్యలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలి అంటే ఖచ్చితంగా హిందువులను టార్గెట్ చేసి చంపాలి. లేదా 2019లో పుల్వామాలో 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను చంపారు. కసబ్ బాంబేలో చేశారు. భారతదేశం వీటన్ని తట్టుకుంది కదా, ఇది కూడా తట్టుకుంటుంది. మనం ఇప్పుడు చేయవలసింది, మన మధ్యలో మత విద్వేషాలు, అసూయలు, ఇటువంటి సందేశాలు, వీడియోలను దయచేసి షేర్ చేయొద్దండి. ఇంకా మనం ఇప్పుడు దేశ భద్రత ముఖ్యం, దేశభక్తి ముఖ్యం. భారతదేశానికి, కేంద్ర ప్రభుత్వానికి ఏ విధంగా మనం సపోర్ట్ చేయగలం? లెటస్ బి యునైటెడ్. ముక్తకంఠంగా మా డాక్టర్ల సంఘం ఈ దాడిని ఖండిస్తూ, ఈ సమయంలో ఎటువంటి అసూయలకు, వేరే ప్రతీకారమైనటువంటి సందేశాలను ఫార్వర్డ్ చేయకుండా ఏం చేస్తే బాగుంటుందనే చేయాలనేది మా డాక్టర్ల సంఘం తరపున మీకు అందరికీ చేసుకుంటున్నాను. దేశంలో తీవ్రమైన సంక్షోభానికి కారణమైన సందర్భాలు మనకు కనపడుతున్నాయి. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు, బాంబేలో జరిగిన ఇన్సిడెంట్, గతంలో పుల్వామాలో జరిగిన ఇన్సిడెంట్, మొన్న జరిగిన ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్స్ ద్వారా భారతదేశంలో ఒక తీవ్రమైన గందరగోళాన్ని సృష్టించడం, తద్వారా దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా మన అభివృద్ధి నిరోధకానికి అది ఒక మార్గం అవుతుంది అని అనుకోవడం. వాళ్ళు ఎలాగైతే ఆర్థికంగా మిగిలిన విషయాలు ఎలాగైతే వెనకబడిపోయారో భారతదేశం కూడా అలాగే కావాలని అనుకునే ఉద్దేశం మనకు కనపడుతుంది, స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ కార్యక్రమంలో టెర్రరిస్టులను పోషించడమే కాకుండా, టెర్రరిస్టులను డెవలప్ చేయడమే కాకుండా, అమాయకమైన అమాయకమైన ప్రజల ప్రాణాలను తీయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఆ కుటుంబాలు ఎలాగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలాగ జీవిస్తారని కూడా ఆలోచించకుండా విచక్షణారహితంగా వాళ్ళని కాల్చివేయడం అనేది, దాన్ని మనం తీవ్రంగా ఖండించాలి. ఆ కుటుంబాలకు పూర్తిగా మన సానుభూతిని వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా భారతదేశపు ఐక్యతను ఎవరు దెబ్బతీయడానికి ప్రయత్నం చేసినా, భారతదేశం అనేది ఒక కులము, ఒక మతంతో కాదు, రకరకాల మతాలు, రకరకాల కులాలతో ఐకమత్యంగా ఉండే దేశం. ఈ దేశంలో ఎటువంటి డిఫరెన్సెస్ తీసుకురావాలని ప్రయత్నం చేసినా కానీ వాటిని ఎదుర్కొని ఐక్యంగా ఉంటూ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మన ఐక్యతను ప్రదర్శించడం, మనమందరం కూడా
సామరస్యంగా సిచ్యుయేషన్ ఫేస్ చేయడం అనేది ఆవశ్యకత ఉంది. ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని వారు చేసిన ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తూ దాంట్లో గురయ్యి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకన్నింటి కూడా పూర్తి సానుభూతిని వ్యక్తపరుస్తున్నాం. నా పేరు రావినూతుల దుర్గా ప్రసాద్. నేను నంద్యాల బార్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను గత 40 సంవత్సరాల నుంచి. మొన్న 22వ తేదీ జరిగిన దుశ్చర్య చాలా దారుణం, బాధాకరము. ఆ యొక్క సంఘటన మీద మన ఇండియానే కాదు యావత్తు ప్రపంచం కూడా ఈరోజు మేల్కొనింది. ఎక్కడైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళందరి సమూలంగా కూకటి వేళతో తీసివేయమని చెప్పేసి ప్రపంచ దేశాలన్నీ కూడాను మోడీ గారికి మద్దతు ప్రకటిస్తున్నాయి. మోడీ గారు మొట్టమొదట మన హిందూ రివర్లోని వాటర్ వాళ్ళకి 80% పోకుండా ఎప్పుడైతే చేశాడో వాళ్ళకి అప్పుడే భయం పుట్టుకుంది. ఈరోజు హఫీజ్ అనేవాడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఏదైతే మాకు నీళ్లు లేకుండా చేశావో ఆ నీళ్లలోనే నీ రక్తం చిందిస్తాం అనేసి మన ప్రధాని మాట్లాడడం వాడి యొక్క కుక్క, ఒక పిచ్చి కుక్క మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. వాడికి బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి. అదే కాకుండా మన ఇండియాలో కూడా అటువంటి దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. నిన్న అస్సాంలో ఒక ఎమ్మెల్యే వాడు యూజ్లెస్ ఫెలో పాకిస్తాన్ జిందాబాద్ అన్నందుకు వాడి మీద దేశద్రోహం కేసు పెట్టి వాడిని జైల్లో పెట్టడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే మన భారతీయులం అందరం ఒకటే, కులాలకు మతాలకు అతీతంగా మనం బతుకుతున్నాం, మనం జీవిస్తున్నాం, మనల్ని ఎవరు ఏమి చేయలేరు. అయితే కొంతమంది దుర్మార్గులు నంద్యాలలో ఉండొచ్చు, కర్నూలులో ఉండొచ్చు, హైదరాబాద్ ఉండొచ్చు, ప్రతి రాష్ట్రంలో ఉండొచ్చు. ఎవడైతే క్రికెట్ మ్యాచ్ల్లో కూడా పాకిస్తాన్కు బెట్టింగ్లు కట్టడం అనుకూలంగా, అదేవిధంగా ఈరోజు దేశం చాలా అద్భుతమైన సమస్యను ఎదుర్కొంటుంటే అటువంటి సమస్యను కాదనకుండా కేవలం పాకిస్తాన్ జిందాబాద్ అనే వాళ్ళందరినీ కూడాను కూకటి వేళతో ఎత్తి వాళ్ళ యొక్క సమూలంగా వాళ్ళ నాశనం చేసి వాళ్ళని తీసుకుపోయి పాకిస్తాన్ లో పడేయాలని గవర్నమెంట్ తీర్మానం చేసింది. మొన్న టెర్రరిస్టులని 2 ఇండ్లు వచ్చేసేసి కాశ్మీర్ లో భస్మీపటలం చేశారు మన యొక్క సోల్జర్స్. కాబట్టి ఈ యొక్క వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అసంఘటితమైన చర్యలు, అవన్నీ కూడా ఎటువంటివి చెల్లవసలు. కాబట్టి భారతీయులమందరం ఒకటే, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరం ఒకటే. మనము అన్ని మతాలు కలిసి మనం కలిసికట్టుగా ఈ రోజు మన దేశానికి మనం అండగా ఉండాలి, మనం పోరాటం సాగించాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఒక సైనికుడు తయారు కావాలి, పోరాటం చేయాలి. అందరం కూడా మనం ఐక్యంగా ఉండి దేశ సమగ్రతను కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మనకుంది. ప్రస్తుతం మనతో మార్కెట్ స్టేట్ డైరెక్టర్ తులసిరెడ్డి ఉన్నారు, తనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. ఈ ఉగ్రదాడిని మీరు ఏ విధంగా ఖండిస్తారు? ఇది చాలా హేయమైనటువంటి చర్య. ఇది దుశ్చర్యలు పాల్పడకూడదని చెప్తున్నాము. కులాలకు మతాలకు అతీతంగా ఇది పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే భారతదేశంలో పర్యాటకులకు ఈ విధంగా జరగడం చాలా ఘోరమైనటువంటి చర్య. ఎందుకంటే పాకిస్తాన్ ఈ ఉగ్రవాదం ప్రోత్సహించడం చాలా మంచి పద్ధతి కాదు. ఈ విధంగా దారి చేసే దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా తెగిపోతాయి. ఈ యుద్ధానికి దారి తీసే పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో కార్గిల్ యుద్ధం కూడా జరిగింది. ఈ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోనికి వచ్చి ఈ విధంగా యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఒక మానవుల యొక్క ప్రాణాలను తీయడం చాలా మంచి పద్ధతి కాదు. కాబట్టి ఉగ్రవాదులు ఏరి పారేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. మోడీ గారు కూడా దృఢ సంకల్పంతో ఉన్నారు. ఇటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకూడదు, జరిగితే ఇటువంటి వాళ్ళని ఏరి పారేస్తానని చెప్తున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ తనయుడు తెదేపా యువనేత ఎన్ఎండి ఫిరోజ్ ఉన్నారు, తనతో మాట్లాడతాం. సరే, ఈ ఉగ్రదాడిని మీరు ఏ విధంగా ఖండిస్తారండి? అసలు ఇది ఒక కవర్డ్ యాక్ట్ అండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, యాక్చువల్లీ ఇండియా కాశ్మీర్ చాలా డెవలప్ అవుతుంది. అక్కడ లోకల్స్ వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఉన్నారు. ఎందుకంటే టూరిజం దాదాపు 80% పెరిగింది. మెయిన్ ఈ టూరిజంని దెబ్బ తీయడం కోసం ఇంకొకటి మీరు ఎప్పుడన్నా చూడండి, ఇండియా ఏమన్నా బాగుండాలంటే ఏదో ఒకటి చర్యలు చేస్తూనే ఏమైనా టూరిజం తగ్గుతుంది, అక్కడ లోకల్ వాళ్ళకి జాబ్స్ దొరకకూడదు అని మెయిన్ టార్గెట్ చేసింది దానికోసమే. మీరు ఎందుకంటే ఈసారి అయితే ఖచ్చితంగా భారతీయులంతా ఒకటే డిసైడ్ చేశారు, ఇక ఇది లాస్ట్ అని డిసైడ్ చేశారు. ఖచ్చితంగా మేమందరం కలిసి ఆల్ పార్టీస్ అందరు పార్టీ జెండాలు పక్కన పెట్టి అందరం దేశం కోసం ప్రాణం ఇస్తాం, దేశం కోసం పోరాడతామని కోరుకుంటున్నాను. మెయిన్ డిమాండ్ ఏమిటి? భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటున్నారు? మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏ డెసిషన్ చేసినా మేమంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తామండి. అంతే. జమ్మూ కాశ్మీర్ లోని పహల్గావ్ లో జరిగిన ఉగ్రదాడి అతి హేయమైన చర్యగా నంద్యాల జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి దాడి మరోసారి జరగకుండా భారత ప్రభుత్వం స్పందించి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని వారంతా ముక్తఖండంతో డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ వికాస్ తో నందకిషోర్, సుమన్ టీవీ, నంద్యాల జిల్లా కేంద్రం, కర్నూలు జిల్లా.